యూట్యూబ్లో చాలా మంది దోశలు పోస్తూ ఉంటారు. ఎంత సాఫ్ట్గా మంచిగా కడగ్గా పేపర్ దోశలాగా వస్తుంది కదండి. కానీ వాళ్ళ వెనకాల ఎంత కష్టం ఉండదు మీకేం తెలుసండి. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా కూడా వీడియోలు మంచిగా రావాలంటే మంచిగా వచ్చే దోశనే వీడియో తీసి పెడతారు, అంతే కదా. అందుకని ఎప్పుడైనా ఎవరైనా కూడా దోశ వేసేటప్పుడు ఫస్ట్ దోశ ఇలా వస్తుంది అన్నమాట. ఇలా ఖరాబ్ అయ్యి మొత్తం ఇలా వస్తుంది. తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది. మళ్ళీ నేను మూడో దోశ పోసి కూడా చూపిస్తానండి ఎలా వస్తుందో. ఇప్పుడు మూడో దోశ పోస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఎలా వస్తుందో మనం చూద్దాం. మంచిగా వచ్చేదాకా పోస్తూనే ఉంటారు ఎవరైనా కూడా. మంచి దోశ వచ్చినప్పుడే ఇలా తిప్పుకుంటూ మీకు ఆ దోశ అనేది వచ్చింది అంటట్టుగా చూపిస్తారు. ఇప్పుడు ఇది ఎలా వస్తుందో మనం చూద్దాం. ఇది మూడో దోశ అండి, చూద్దాం ఎలా వస్తుందో. ఇది కూడా అతుక్కుపోయిందండి. ఇవాళ దోశలు తిందాం అనేసి నాకు దోశలు అంటే ఇష్టం ఉండే అండి. కానీ ఇడ్లీ చేస్తే ఏమవుతుందంటే నాకు బోళ్ళు ఎక్కువ పడడం జరుగుతుంది. అందుకనే దోశ వేసుకొని తిందామని ఇలా దోశ పోసుకుంటున్నా. ఈ పెనకు అతుక్కుపోతుంది, దోశ అయితే రావట్లేదు. మూడో దోశ కూడా ఇలా వచ్చిందనమాట. కొంచెం దిబ్బ రొట్టెలాగా పోసిన కానీ రాలేదు. ఇప్పుడు ఇంకొక ట్రిక్కు మనం చేస్తాం. ఈ నీళ్ళు చల్లాలి ఫస్ట్. ఇది ఒక ట్రై చేస్తున్నాండి. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు దీన్ని క్లాత్ తోటి నీట్గా తూడాలి. ఇప్పుడు కొంచెం నూనె పోసుకొని దీన్ని స్ప్రెడ్ చేద్దాం. కొంచెం అంటే బాగానే పడ్డదండి. ఒక కట్టేకు క్లాత్ చుట్టుకొని రుద్దినట్టయితే బాగుంటుంది. నేను ఎక్కువ దోశలు అంటే తినను, నాకు దోశలు అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇలా ఉంటుంది గ్యాస్ కాడ పరిస్థితి. గ్యాస్ కూడా అంత గంద అవుతుంది. అందుకే ఇడ్లీ చేసుకొని మంచిగా నీట్గా ఉంటుంది. ఇక్కడ గ్యాస్ వాతావరణం నీట్గా ఉంటుంది, గ్యాస్ నీట్గా ఉంటుంది, అన్నీ నీట్గా ఉంటే ఇడ్లీ కూడా బాగా వస్తాయి. ఇప్పుడు మనం 4వ ఇడ్లీ కూడా పోస్తున్నామన్నమాట. ఇది ఎలా వస్తుందో భగవంతునికి ఎరుక. ఇలా అయితే పలస పోస్తున్నాడు. నేనైతే దోశల బాధ ఇలా ఉంటుంది. మంచి పెనం తీసుకొచ్చి చేసుకుంటే మంచిగానే వస్తుంది. కానీ దాని కాస్ట్ 1000 రూపాయలు దాకా ఉంటుంది అన్నమాట. మధ్యతరగతి వాళ్ళకైతే తీసుకోలేరు. ఉన్న పెనతోటే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా వచ్చిన దోశలనే తిండుకుంటూ వాళ్ళు గడుపుతారనమాట. ఇది కూడా రావట్లేదండి. ఈ సండే నాకైతే సండే మజా లేదండి. దోశలు తిందాం అనుకున్నా. నేను సండే రోజు దోశలు చేసుకొని మజా చేసుకుంటా అనుకుంటే ఈ దోశలు నన్ను ఇలా మోసం చేసిందనమాట. ఓకేనా, బాయ్ అండి.